ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో అంత కఠినంగా ఎస్పెషల్లీ నీ వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందని ఎందుకు మాట్లాడాడు అంటే తాజాగా నాటో దేశాలకి రష్యా అంటే భయం ఉంది. పోలాండ్ కావచ్చు, ఒకప్పుడు రష్యాలో నుంచి విడిపోయినటువంటి దేశాలు దాదాపుగా అంటే అవి రాష్ట్రాలు అప్పుడు ఆ యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు అందులో వాటిని దేశాలుగా ప్రకటించుకున్నాక అందులో ఒక 10 దాకా ఇప్పుడు నాటోలో సభ్యత్వం అంటే అమెరికానే అదొక డబుల్ గేమ్ నడిపింది. ఇప్పుడు ఆ నాటో దేశాలు వాళ్ళకు ఒక ఉనికి ప్రాబ్లం భయపడుతున్నారు. ఎందుకు అమెరికా రష్యా బంధం కలిసిపోతే భవిష్యత్తులో రష్యాతో తమకి రష్యా మళ్ళీ బలపడిపోతుంది, ఆర్థికంగా వెల్ సెటిల్ అయిపోతుంది. ఇప్పటికే వెల్ సెటిల్డ్ అవడం వల్లనే ఉక్రెయిన్ దెబ్బకొట్టింది. భవిష్యత్తులో రష్యా మరింత గనక సక్సెస్ అయిపోతుంది. పుతిన్ అనేటువంటి వాడు అదే కసితో పనిచేస్తున్నాడు, అదే కసితో రష్యా డెవలప్ అయిపోతే తర్వాత మన పరిస్థితి ఏంటి, అప్పుడు భవిష్యత్తులో మళ్ళీ మన మీద యుద్ధం జరగచ్చు అన్నటువంటి భయంతో ఉండి నాటో దళాలు కొన్ని ఉక్రెయిన్లోకి అడుగుపెట్టినాయి. ఇది తాజాగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. దాని మీద రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా స్పందించాడు. తక్షణం కనుక నాటో దళాలు అక్కడ ఎంటర్ కావడానికి వీల్లేదు, ఎంటర్ అయితే యుద్ధం తీవ్రమవుతుంది, అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే మాది బాధ్యత కాదు అంటూ ఒక తీవ్ర హెచ్చరిక జారీ చేశాడు.